ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మాస ఫలితాలలో అంతర్భాగంగా ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకుందాము. ముందుగా తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహు వచ్చేసి కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, కేతు వచ్చేసి సింహరాశి, బుధ శుక్ర గురువు కర్కాటక రాశి, రవి వచ్చేసి మిథున రాశి, కుజుడు వచ్చేసి వృషభ రాశి. మనకు 4వ తేదీ సింహంలోకి శుక్రుడు వెళ్ళిపోతాడు జూలై. అలాగే 7వ తేదీ మిథునంలోకి వక్రించిన బుధుడు వెళ్ళిపోతాడు. కర్కాటకం నుంచి వక్రించి మళ్ళా మిథునం ప్రవేశం చేస్తాడు. 29వ తేదీ మళ్ళా కర్కాటకంలోకి బుధుడు వక్రత్యాగం చేసుకొని వస్తాడు. 17వ తేదీ సూర్యనారాయణుడు ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది గోచారం. ఈ గోచార ఆధారంగా తీసుకుని ద్వాదశ రాశులకు 12 రాశులకు గోచార వివరాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి తీసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం. మేషరాశి వారికి మీ యొక్క రాశాధిపతి అయినటువంటి ఈ కుజుడు వచ్చేసి 2వ ఇంట్లో ఉన్నారు. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కొంచెం తర్జన భర్జన అయ్యే అవకాశం ఉంది. అలాగే రక్త దర్శనాలు, డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎక్కువ ఉంది. అలాగే కుజుడు ఈ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించిన ప్లానెట్ కూడా కాబట్టి మేషరాశి వారికి ఈ యొక్క అవకాశం ఉన్నంత వరకు అంటే మనకు నుంచి ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది. 2లో ఉన్నాడంటే గృహంలో ఈ యొక్క చిందరవందర అంటే ఆలోచనలు గందరగోళం అవ్వడము, గొడవలు రావడం ఈ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే మీ యొక్క 8వ ఇంటిని కూడా వృశ్చిక రాశిని కూడా ఈయన కుజుడు సప్తమ దృష్టితో చూస్తున్నాడు. దీని మూలంగా కూడాను వాహన ప్రమాదాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. అలాగే అండర్ ఆర్గన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్స్పెషల్లీ మలమూత్ర ద్వారాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి. పిస్టుల, అలాగే పైల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తుంది. అలాగే ఉదరంలో కూడాను ఉదర సమస్యలు కూడా జరిగే అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్స్ ఇలాంటివి వచ్చే అవకాశం, పేగుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఫేస్ చేసే అవకాశం ఉంది. ఫ్యామిలీలో మనకు ప్రశాంతత అనేది లోపించే అవకాశం ఎక్కువ గోచరిస్తుంది. అలాగే మీకు 5వ ఇంటి అధిపతి అయినటువంటి రవి వచ్చేసి 3వ ఇంట్లో ఉన్నాడు. దీని మూలంగా మీకు చక్కగా పిల్లలతోటి సౌఖ్యం ఉంటుంది. 3వ ఇంట్లో రవి రాజు కాబట్టి ఈయన అందరితో సమానంగా మెలిగే తత్వాన్ని ఇస్తాడు. మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుంది, వాక్చాతుర్యం ఉంటుంది, చక్కని అవగాహన ఉంటుంది. కానీ బయటపడరు మీరు. అవసరం వచ్చినప్పుడు మీ ధాటికి శత్రువులు ఎవరు కూడా మిగిలే ఛాన్స్ కనిపించదు. అలాగే ధార్మిక విషయాలపైన ఎక్కువ మక్కువ చూపుతారు. పంచమంలో కేతువు కాబట్టి దైవ సంబంధమైనటువంటి ఆరాధనలు ఇలాంటివి చేస్తారు. ఉన్నత విద్య ఉద్యోగ సమస్యలలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా కేతువుకు వినాయకునికి సంబంధించినటువంటి పూజలు గరికతో పెట్టి బుధవారం రోజు ప్రతిరోజు కొంచెం గరిక పెట్టైనా సరే వినాయకుని స్తోత్రాలు చదివినట్లయితే, అలాగే సూర్య నమస్కారాలు చేసినట్లయితే మీకు పంచమంలో ఉన్న కేతు అంటే అధికారము, వివాహము, పిల్లలు, రాజకీయాలు వీటికి సంబంధించి సినీ ఇండస్ట్రీ పరిశ్రమలు వీటిల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏమైనా ఉంటే సక్రమంగా క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రవికి ఇంకా బలాన్ని ఇవ్వాలంటే గాయత్రి మంత్రోపచారణ కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గురువు వచ్చేసి మీకు మేషరాశి వారికి భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి బృహస్పతి వచ్చేసి ఈయన మీకు 4వ ఇంట్లో ఉన్నాడు. ఈ 4వ ఇంట్లో ఉండడం మూలంగా కొంచెం అశుభ ఫలితాలు ఇస్తుంది. కొంచెం మానసిక చింతనలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క మిథునం వక్రించి బుధుడు మీకు మిథునంలో నుండి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వచ్చాడు కాబట్టి అప్పటి నుంచి వచ్చే ఫలితాలు అంటే 29న కర్కాటకంలోకి వస్తాడు వక్రగతితో మిథునం నుండి. అంతవరకు బుధునితో కలిసి ఉంటాడు. ఈ మాసం అంతా కూడాను 29 వరకు, జూలై 29 వరకు
బుధాదిత్య యోగం పెరుగుతుంది. బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్న వారికి చక్కని అవకాశాలొచ్చే అవకాశాలుంటాయి. ఎక్కువ స్కిన్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనారోగ్య సమస్య ఎక్కువగా అయినప్పుడు. అలాగే మీకు కొంచెం మానసిక సమస్య ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంచెం మనోధైర్యం ఉంటుంది. మాతృమూర్తి యొక్క సహాయ సహకారాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ధనుర్విద్యలలో అంటే ఇదివరకంటే ధనుర్విద్య అనేవారు. ఇప్పుడు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి కూడా చక్కని అవకాశాలొచ్చే అవకాశాలున్నాయి. గురువు ఉచ్ఛలో ఉన్నాడు కాబట్టి పరిస్థితులు చాలా సాత్వికంగా ఎళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఈ యొక్క దైవక్షేత్రాలు దర్శించడము, దైవానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడము, ఏకాగ్రత కోసం దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండము, అనేక అనారోగ్య సమస్యలు, అనేకమైనటువంటి యాక్సిడెంట్స్, అనేకమైనటువంటి విభేదాల నుంచి ముందుకు పడాలంటే పుణ్యక్షేత్ర దర్శనాలు ఎన్నో చేసుకోవాల్సిన అవసరం మనం చాలా గమనించే పద్ధతి. దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వినోదాలలో పాల్గొంటారు. మీకు మ్యారేజ్ విషయాలలో కూడా తొందరపాటు తగదేమో అనిపించినట్టుగా కేతు అనిపించినప్పటికీ సూర్య నమస్కారాలు చేయటం మూలంగా, బుధునికి శాంతి చేయటం మూలంగా, అలాగే బుధవారం రోజు వినాయకునికి దర్భలతో పూజ చేయడం మూలంగా ఈ లోపం తీరిపోయి వివాహం కోసం ప్రయత్నించే వారికి వివాహం అవుతుంది. పిల్లలకు వివాహం చేయాలనుకున్న వారికి అక్కడ పిల్లలకు కూడా వివాహం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పంచమ కేతు కోణ స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంచెం భక్తి పెరుగుతుందేమో కానీ మిగతా పాజిటివ్నెస్ అయితే ఆయన పెద్దగా ఇచ్చుకునే అవకాశం కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం మీకు లాభంలో రాహు ఉన్నాడు. ప్రయాణాలలో కొంత కొత్తదనం కనిపిస్తుంది. ఫైనాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది. ఆవేశము ఉంటుంది. దాయాదులతో గొడవలయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్ని ఆస్తి వివాదాలు కావచ్చు, గొడవలు కావచ్చు, చిన్న చిన్న తగాదాలే చిలికి గాలి వానలాగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి సంబంధించినటువంటి విషయాలు తీసుకున్నాం. మీకు వచ్చేసి భాగ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు వ్యయంలో పడ్డాడు. దీని మూలంగా మీకు అనేక సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మీకంటూ ఒక సొంత నిర్ణయాన్ని తీసుకోవటానికి దశమాధిపతి, లాభాధిపతి శని వ్యయంలో పడ్డం మూలంగా భాగ్యం దొరక్కపోతుంది. అలాగే అదృష్టం దగ్గరికి వచ్చి చేజారిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే మనకు శారీరక కష్టం కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని బేరీజు వేసుకున్నట్లయితే దీనికి సంబంధం లేనట్టుగా నేను కష్టపడ్డాను కాబట్టి ఏదో వచ్చిందిలే అన్న నిరుత్సాహంతో కూడినటువంటి సంతృప్తిని ఇస్తుంది తప్ప పెద్దగా మీకు ఆహా అన్నంత ఇన్కమ్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పనులు దేనికోసం ఎక్స్పెక్ట్ చేశారో ఆ పనులలో మీకు ఇప్పుడు ఆ తృప్తి, సాటిస్ఫాక్షన్ అనేది కలగకుండా పోతుంది. స్వస్తి.